నువ్వు ఈ పొజిషన్ రావటానికి మీ తల్లి ముఖ్యమైన కారణం. అవునండి, నా తల్లి లేకపోతే ఈ స్టేజ్లో ఉండేవాడిని కానీ నేను. అట్లానే ఇప్పుడు విలువలు శ్రమ యొక్క విలువ తెలిసింది సార్. అట్లానే మీరు చూడండి సార్, ఆమె త్యాగం, ఆమె జీవితం మొత్తం నా కోసం త్యాగం చేసింది. కాబట్టి ఇప్పుడైనా నేను తెలుసుకున్నాను. అందువలన నాకు ఇతరుల యొక్క శ్రమ, ఇతరుల యొక్క కృషి, ఇతరుల యొక్క త్యాగం, ఇతరుల యొక్క బాధలు, ఇతరుల యొక్క ఫీలింగ్స్ అన్ని అర్థం చేసుకోగలిగాను ఇప్పుడు నేను మా అమ్మ చూసిన తర్వాత. అంటే నాకు అదే కావాలి నాయన, నీలాంటి వాడు అంటే అబ్జర్వ్ చేసి ఇతరులకు ఫీలింగ్స్ అర్థం చేసుకునేవాడు నాకు మీరు కష్టపడి పని చేస్తాడు అని జాబ్ ఇస్తాడు. అప్పుడు వీడేం చేస్తాడు, చాలా కష్టపడతాడు, టీములో అందరికీ సహాయంగా ఉండి వాళ్ళకి శ్రమ తీసుకొని ఎవరికే కష్టం వచ్చేది హెల్ప్ చేసుకుంటా అనంత కాలంలోనే ఆ కంపెనీని మంచిగా డెవలప్ చేస్తాడు. ఇప్పుడు అందరూ కూడా అందరితో ప్రేమగా, ఆప్యాయంగా, అనురాగంగా మాట్లాడుతుంటాడు, అందరితో సహాయంగా ఉంటాడు. కాబట్టి అందరి సహాయ సహకారాలతో కంపెనీ బాగా హై స్టేజ్కి తీసుకెళ్తాడు. ఆ విధంగా ఇది అర్థం తల్లిదండ్రులు. ఇప్పుడు ఎందుకనంటే మీకు మన ఇంకో చిన్న స్టోరీ చూడండి. మీకు ఇప్పుడు ఒక అమ్మాయి తల్లి చాలా కష్టపడి పెంచుతుంటుంది, తల్లిదండ్రులు ఉంటారు. ఒక మాట దగ్గర ఆమె తప్పు చేసి పెద్దగా అరుస్తుంది. అమ్మ అట్లా చేయకూడదమ్మా అని ఎమ్మడి దీని కోపం వస్తుంది పిల్లకి. 17-18 పిల్ల ఏంది చెప్పి ఇంట్లో అలిగి బయటికి వెళ్ళింది. నైట్ 8-9 అయింది. వెళ్తున్నప్పుడు దీనికి అలిగి వచ్చింది, ఆకలి అవుతుంటుంది. ఒక షాప్ రోడ్ మీద వెళ్తారు, షాప్ దగ్గర నూడిల్స్ చేస్తుంటారు, నూడిల్స్ షాప్. ఆ నూడిల్స్ స్మెల్ వస్తాయి, బ్రహ్మాండంగా అనిపిస్తుంది. నిలబడి చూస్తూ ఉంటుంది. ఆయన అంటాడు, ఏమ్మా నువ్వు ఆకలి అవుతుందా అంటారు షాప్ అతను. అవును సార్ అంటే, పర్వాలేదమ్మా నేను ఎట్ట మూగిపోతానని చెప్పి కప్పు నూడిల్స్ తీసుకొచ్చి ఇస్తాడు. తింటుంది. తిన్న తర్వాత, సార్ చాలా థ్యాంక్స్ అండి, నాకు నిజంగానే మీరు అన్నం పెట్టారు, మీ జన్మ మీ సహాయం ఎప్పుడు మర్చిపోలేను సార్ అని చాలా థ్యాంక్స్ అని చెప్పింది. ఆయన నవ్వుతా అంటాడమ్మా, నువ్వు ఇంట్లోంచి అలిగి బయటకు వచ్చావా, కోపం వచ్చా అంటాడు. అవునండి అంటుంది. ఎందుకు అలిగా అంటే, మమ్మ నన్ను అరిసింది. అమ్మ నేను ఒక కప్పు నూడిల్స్ ఇస్తే నువ్వు ఎన్నిసార్లు ఇప్పుడు థ్యాంక్స్ చెప్పావు, నా జీవితంలో మర్చిపోలేదని చెప్పావు, నాకు ఎన్నో రకాలుగా పొగిడావు నన్ను. ఇది ఒక కప్పు నూడిల్స్ ఇస్తే మీ అమ్మ నీ కోసం ఎన్ని చేసిందమ్మా, దీన్ని ఒక మాట అనేది అలిగి బయటకు వచ్చావా? అవి ఈ స్టేజ్ నువ్వు ఉన్నావంటే ఆమె నీ కోసం ఎంతో శ్రమ చేసింది, ఎన్ని రోజులు ఆమె బాధపడతా కష్టాలు పడి ఎదుర్కొని నీకు సేవ చేసింది.